మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో హైడ్రా తరహా కూల్చివేతలపై కబ్జాదారులకు భయం పట్టుకుంది. అక్రమ కూల్చివేతలపై అధికారులు చర్యలు ముమ్మరం చేస్తుండటంతో చెరువులు ఆక్రమించుకున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహబూబ్ నగర్ పెద్ద చెరువు 40 ఎకరాలు కబ్జా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలకు నోటీసులు పంపినట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. హైడ్రా తరహా కూల్చివేతలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు చెరువుల కింద ఎవరైతే ఆక్రమణదారున్నారో ఆ యొక్క అక్రమ కట్టడాలను తొలగించేందుకోసము అధికారులు చర్యలు చేపడుతుండే నేపథ్యంలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పడిగెత్తేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఈ యొక్క జిల్లా కేంద్రానికి గుండెకాయగా ఉండే పెద్ద చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ అనేకమైనటువంటి ఆక్రమణలు జరగడం గమనిస్తున్నాం. మొత్తంగా 96 ఎకరాల 11 గుంటల విస్తీర్ణంలో ఉండేటువంటి ఒక పెద్ద చెరువు కుంచుకుపోయి దాదాపు 40 ఎకరాల వరకు ఇది ఆక్రమణలో గురి అయిందనేటువంటిది రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటికే భారీ యొక్క నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల పేరిట పెద్ద ఎత్తున నిర్మాణాలు ఈ యొక్క చుట్టుపక్కల చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క చెరువుకు వెలుపలేసినటువంటి యొక్క రహదారి వల్ల చుట్టుపక్కల వాళ్లకు మరింతగా ఈ యొక్క ఆక్రమణకు గురి అయ్యేందుకోసం చేసుకునేందుకోసం అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క చెరువు పక్కనే ఎక్కడైతే యొక్క ఇండ్లు ఉన్నాయో వాటి పక్కనే గుర్రపు డెక్క కూడా మొలిసినటువంటి పరిస్థితి అంటే మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. వీళ్ళంతా కూడా ఈ యొక్క చెరువు లోపలనే ఈ యొక్క ఎఫ్టీఎల్ లోపలనే నిర్మాణాలు చేపట్టారని చెప్పి మనకు స్పష్టంగా కనబడుతుంది. మరొక వైపు కొన్ని నిర్మాణాలు ఆపడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే పౌర సమాజం కానీ వివిధ సంబంధించినటువంటి ప్రజా సంఘాలు తర్వాత చెరువు పరిరక్షణ సమితిగా ఏర్పడి కొంతమంది ఈ యొక్క పెద్ద చెరువును రక్షించాలని చెప్పి హైకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. 2005లో హైకోర్టు కూడా కీలకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. పెద్ద చెరువు చుట్టుపక్కల ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలు అన్నీ కూడా తొలగించి పూర్వపు యథాస్థితికి తీసుకురావాలని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ కూడా అధికారుల యొక్క అలసత్వం కారణంగా మాత్రం ఆ యొక్క పని పూర్తి కాకపోవడం వల్ల ఆక్రమణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా తొలగించి ఈ యొక్క ఎఫ్టీఎల్ లోపల నిర్మాణమైనటువంటి వాటిని తొలగించాలనేటువంటి డిమాండ్ ఇక్కడ కనబడుతుంది. మరొక వైపు ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇటీవల ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది 2014 పూర్వము చెరువుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఆ తర్వాత చెరువుల యొక్క పరిస్థితి కానీ తర్వాత అక్రమాల యొక్క నిర్మాణాలు ఏవైతే జరిగినో వాటిపైన మొత్తము వివరాలు సేకరిస్తున్నాం, ఆ తర్వాత తగు చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో అక్రమార్కుల గుండెల్లో మాత్రము రైళ్లు పడిగెత్తేటువంటి పరిస్థితి ఉంది. కేవలం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి పెద్ద చెరువే కాకుండా ఈ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి అనేకమైనటువంటి చెరువులు ఆక్రమణ గురి కావడం పట్ల భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇండ్లలోకి నీళ్లు వెళ్ళి ఆ యొక్క బాధితులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరొక వైపు వనపర్తిలో మనం చెప్పినటువంటి ఏదైతే తాళ్ళ చెరువులో 9 మందికి ఎర్రకుంటలో 6 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. నల్ల చెరువులో మాత్రం ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి యొక్క భారీ ప్రహరీ గోడను కూడా తొలగించినటువంటి నేపథ్యంలో మాత్రం ఇక హైడ్రా తరహా కూల్చివేతలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉంటాయనేటువంటి విషయం తెలిసినటువంటి యొక్క జనాలు ఎవరు అక్రమదారులు వాళ్ళు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క పరిరక్షణ ఎవరైతే చెరువుల పరిరక్షణ కోసం పనిచేసేటువంటి వారు కానీ తర్వాత ప్రకృతి ప్రేమికులు ఉన్నారో తర్వాత ఈ పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి వ్యవస్థ ఉందో వాళ్ళంతా కూడా మాత్రం హైదరాబాద్ తరహాలో ఏదైతే ఆక్రమణను తొలగిస్తూ పూర్వస్థితికి తీసుకురావడానికి జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అలాంటి చర్యలు కూడా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. ఈ మేరకు వాళ్ళంతా కూడా వినతులు కూడా సమర్పిస్తుండేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ యొక్క చెరువులను చెరబట్టి ఆక్రమణ చేసినటువంటి వారి పరిస్థితి ఇప్పుడు కొంచెం అగమ్యగోచరంగా మారుతుంది. వాళ్ళలో భయాందోళన వ్యక్తమైనటువంటి నేపథ్యంలో మాత్రం ఇలాంటి అక్రమ నిర్మాణాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే మాత్రం ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క ఆక్రమణలపైన మాత్రం ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి యొక్క విషయాన్ని మాత్రం జిల్లావాసులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.